నమస్కారం అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఓకే, నేనైతే చాలా బాగున్నాను అబ్బా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మీకు ఒక డిష్ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో అదేదో కాదు, ఉసిరికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. ఇదిగో మార్కెట్లో తీసుకొచ్చానండి ఉసిరికాయలు. 1/2 కేజీ ఉంటాయి, బాగున్నాయి. సో దానికి తగ్గట్టు ఈ పచ్చడికి కారపొడి, ఈ పప్పు నువ్వుల నూనె, ఆయిల్, సో కొంచెం పసుపు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం నిమ్మకాయలు నలపడానికి నిమ్మకాయలు కావాలా, సో సాల్ట్, వీటికి తర్వాత మెంతులు, 1 కప్పు మెంతులు, 1 కప్పు జీలకర్ర, 3 కప్పుల ఆవాలు. సో దీనికి కావాల్సింది ఇంతేనండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా వీడియో? ఫస్ట్ ఏం చేద్దాం, వీటిని ఇంతకుముందే బాగా కడిగి, వాటర్లో కడిగి మంచిగా ఫ్రెష్గా తుడిచి ఆరబెట్టాను. తర్వాత ఇలా ఉన్నాయండి, బాగున్నాయి. దీంట్లో ఏదైనా బాలను తీసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేద్దాం. ఇవి డైరెక్ట్ వేయచ్చు, ఆయిల్లో వేపితే బాగుంటుంది. వేయించాలి, ఆయిల్లో వేయించేసి చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, వీటికి ఇలా ఘాట్లు పెడదాం. ఇట్లా ఘాట్లు బాగాలేని ఏమంటే ఇలా తీసేసుకోవచ్చు. ఇట్లా ఘాట్లు పెడితే ఏంటంటే లోపల ఫ్రై చేస్తుంటే ఆయిల్ పోతుంది కదా, లోపల పచ్చిదనం అనేది పోతుంది అనమాట. పచ్చిదనం పోయి ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి బాగుంటుంది. పచ్చడి నిలువ ఉంటుంది అనమాట పచ్చిదనం పోతే. లేదంటే కొన్ని రోజులకే బాగా బూజు పట్టేసి పాడైపోతుంది పచ్చడి. సో అలా కాకుండా ఉండాలంటే మనం ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా చేసుకోవాలండి, ఇలా చేసుకొని పెట్టుకోవాలా. చూడండి ఎలా బాగున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ముక్కలు ఇలా దీనిపైనే కట్ చేశాను నేను. సో ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? పదండి వెళ్దాం. ఫస్ట్ మనం కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. కడాయి పెట్టుకుందాము. ఫస్ట్ 1 స్పూన్ మెంతులు ఫ్రై చేసుకుందాం. లేదంటే మాడుతాయి. చిన్న సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే లైట్గా వేగనిస్తూ ఉండాలి, ఎందుకంటే మాడితే టేస్ట్ రాదు కదా. సో అట్లా ఓపికగా చేసుకోవాలి. కప్పు జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఇప్పుడు 3 స్పూన్స్ ఆవాలు. చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం చల్లారే కదా, చల్లారినాక మిక్సీ పడదాం. ఓకేనా? పచ్చడికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. 2 కప్పులు పట్టవచ్చు. సో చూద్దాం, ఎక్స్ట్రా వేస్ట్ చేయడం ముందు సరిపోతే కొంచెం ఆయిల్ వేడి చేసుకుని పోసుకొచ్చుకోవచ్చు. కొంచెం
మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మీరు కూడా నేర్చుకోండి, పచ్చడి చేసుకొని తినండి. ఇది ఉసిరికాయ నిల్వ పచ్చడి. సో దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు చూపించాను, నోటెడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ కూడా చూడండి, మొత్తం వీడియో మొత్తం కంప్లీట్ చూడండి, మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు చూడండి, మంచిగా నేర్చుకోనండి. మీరు కూడా ఇలా ఇదే విధంగా చేసుకొని తినండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇది కొంచెం గోల్డెన్ కలర్లో రావాలా, అంటే అలా అయితే ఏమైందంటే లోపల పచ్చిదనం ఉంటుంది కదా, పచ్చిది అదంతా పోతుంది అనమాట. ఏమవుతుందంటే ఈ పోవడం వలన మనకు ఎక్కువ రోజులు బాగుంటుంది, ఎక్కువ రోజులు బూజు పెట్టకుండా పనిచేస్తుంది అన్నమాట. సో అందుకని కొంచెం బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది నువ్వుల నూనె అండి. దీనికి నువ్వులనే పల్లి వాడుకోవచ్చు, ఇష్టం ఉండదు, ఇష్టం వాడుకోవచ్చు. హెల్త్ మంచిది కదా, నేను నువ్వుల నూనె వాడుకోవాలి. నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను, ఎందుకంటే ఈ నువ్వుల నూనె 2-3 సార్లు కూడా వాడుకోవచ్చు అనమాట. సో వేరే నూనెలు అలా వాడకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉసిరికాయ చాలా ఇంపార్టెంట్. ఉసిరికాయ ప్రతిరోజు ఉసిరి తినాలన్నమాట, డైలీ మన డైట్లో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే విటమిన్ సి అనేది మన బాడీకి కావాలి కాబట్టి ప్రతిరోజు ఉసిరికాయ ఒక్క ముక్కనైనా తినాలి, అంటే ఒక్క ఉసిరికాయనైనా తినాలి. ఖచ్చితంగా మనకు విటమిన్ సి అనేది వస్తుంది. ఓకేనండి. ఫ్రెండ్స్ కరెంట్ కొంచెం ఫ్రై అవ్వాలా. ఇవి మగ్గినాయా లేదా చూసుకోవడానికి ఓపెన్ అయినాయి ఫ్రెండ్స్. ఇట్లా దిగుతుంది. సో దిగుతుంది అంటే లోపల మంచి కుక్ అయినట్టు. ఓకే, తీద్దాం. తీసాం కాబట్టి చల్లాలి, కాలుతుంది కదా, కొంచెం చల్లగా కావాలి ఫ్రెండ్స్. ఓకే, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత తాలింపు ప్రాసెస్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఆవాలు వేద్దాం తాలింపుకు. 2 స్పూన్ చాలు. పచ్చ దంచుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, బాగుంటాయి కాదు. కొంచెం అయితే ఇంగు వేసుకుంటాను, మీ ఇష్టం, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు.
అంతే కారం. సో ఇప్పుడు ఇది బంద్ చేసేద్దాం. ఈ వేడి సరిపోతుంది, లేకపోతే బాగా అయిపోతుంది. చూడండి మంచిగా వేయిపోతుంది, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం చెప్తే, ఎందుకంటే కొంచెం ఆపరేషన్ మీకు చల్లగా ఇప్పుడు వేస్తే కలర్ బాగుంటుంది, మంచిగా ఇది అవుతుంది అనమాట. పసుపు చాలా పచ్చడి కలుపుతాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చల్లారనిద్దాం, ఎందుకంటే వేడి ఆయిల్ పోయకూడదు కదా, పచ్చడిలో పాడైపోతుంది. సో ఇది పచ్చడి వేద్దాం. ఎందుకంటే ఇలా చేస్తున్నానంటే ఒక్కొక్క ఉసురుగా ఇలా ఉంటే తింటారు, మిగతా పడేస్తారు. సో అట్లా మనకు వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇట్లా ముక్కలుగా విడదీసినాం అనుకోండి, వాళ్ళకి కావాల్సినవి వేసుకుంటారు, మనకు అప్పుడు పచ్చడి వేస్ట్ కాదు. చెప్పాలి ముందు కూడా వేసుకోవచ్చు, కానీ అప్పుడు ఇట్లా చేస్తే ఈజీగా వస్తాయి కదా. ఇప్పుడు మనం ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపిన పౌడర్ అండి వేసేసుకుంటాం. మనం ఆవాలు, మెంతి, జీలకర్ర పొడి వేసుకున్నాం. ఇప్పుడు దీనికి సరిపడు కారం పొడి, అంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం అండి. సో ఖచ్చితంగా దీనికి కావాల్సింది ఇస్తాం. నెక్స్ట్ ఆ బౌల్ కారం పొడి ఫుల్ తీసుకున్నాం కాబట్టి కారం పొడి తక్కువ తీసుకున్నాం, ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయితే తినలేము కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా మనం కవర్ చేసుకోవచ్చు, తర్వాత కలుపుకోవచ్చు కదా. సో 1/2 కప్పు సాల్ట్, వెల్లుల్లిపాయలు పచ్చళ్ళు ఉంటే మంచిగా మగ్గితే బాగుంటుంది కదా. సో ఇది కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది, మీకు నచ్చిన వాళ్ళు వేసుకోకపోవచ్చు. ఇప్పుడు మనం కలుపుదాం. బాగా కలపాలి. పచ్చళ్ళు ఎప్పుడు చేసినా కానీ కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఈ కలిపే ప్లేట్ కానీ ముక్కలు కానీ చాలా నీట్గా చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకుముందు మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు పోసేసుకుందాం ఈ ఆయిల్ అంతా. భలే ఉంది కదా అక్కడ. అబ్బా మంచి స్మెల్ వస్తుందబ్బా, బాగుంది.
ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి మొత్తం కలిపానక ఇందులోకి మనం కొంచెం నిమ్మకాయ జ్యూస్ ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నాను, ఆ జ్యూస్ పోసుకుందాం. నేను ఇందులో కొంచెం గ్రేవీ కోసము పచ్చడి ఎక్కువ నిలబడాలంటే చింతపండు గుజ్జు మంచిగా ఉడకబెట్టి చింతపండు గుజ్జు ఒక 50 గ్రాములు, హాఫ్ కేజీ ఉసిరికాయలు కాబట్టి ఒక 50 గ్రామ్స్ చింతపండు ఉడకబెట్టి గుజ్జు తీసుకొని ఇలా కలుపుకోవాలా. సో నేను అలా కలపడం లేదు, మీ ఇష్టం, మీరు కలుపుకోవచ్చు. కానీ నేను అందుకనే నిమ్మకాయలు రసం తీసుకొని పోస్తున్నాను. సో ఇంకా టేస్ట్ వస్తుంది. నేను చింతపండు ఎందుకు వాడలేదంటే నిమ్మరసం ఎందుకు వాడుతున్నానంటే ఈ నిమ్మలో కూడా ఉసిరి అంటే ఆమ్లా ఉంటుంది, ఎక్కువ సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఉసిరిలో ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిసి ఇంకా టేస్ట్ వస్తుంది. సో అందుకని నేను నిమ్మరసం కలిపాను, మరీ ఎక్కువ కలపలేదు, ఓన్లీ 3 నిమ్మకాయలు మాత్రమే తీసుకున్నాను. ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అందుకనే నిమ్మరసం కలిపాను, మీరు కూడా చేసుకొని తినండి. ఇందులో డ్రై కనిపిస్తుంది కదా ఆయిల్, సో నిమ్మకాయలు ఆయిల్ని పీల్ చేసుకుంటాయి, మనం వేరే దాంట్లో మార్చుకుంటాం కాబట్టి తర్వాత చూద్దాం, ఆయిల్ సరిపోకపోతే మనం కలుపుకుందాం. సో దీనికి కొన్ని చిట్కాలు చెప్తానప్ప. ఉసిరికాయలు ఆరోగ్యమా మహాభాగ్యం అన్నట్టు రోజు ఒక నిమ్మకాయలా తీసుకుంటాము, అట్లాగే ప్రతి నిత్యం మన ఆహారంలో ఒక ఉసిరికాయ ప్రతిరోజు తినాలి. పచ్చిది తింటే ఇంకా చాలా మంచిది. సో మనం అలా తినలేకపోతే ఇలా పచ్చడి నిలబెట్టుకొని కూడా తినొచ్చు అనమాట. దీని ఓన్లీ స్టీల్ కత్తితో మాత్రమే ఈ ఉసిరికాయలని కట్ చేయాలి. ఇనుప కత్తిలు అలాంటివి వాడకూడదు, ఎందుకంటే దాంట్లో పోతుంది, పోషకాలన్నీ పోతాయి అనమాట. సో ఇది ప్రతిరోజు ఉసిరికాయ తినడం వల్ల మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇమ్యూనిటీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇమ్యూనిటీ మనకు ఉంది అంటే ఏ జబ్బులు వచ్చినా మనం తట్టుకొని నిలబడగలుగుతాం. సో అందుకని ప్రతిరోజు ఉసిరికాయ తినండి. మళ్ళీ జుట్టు కూడా బాగా గ్రోత్ అవుతుంది, బాగా పెరుగుతుంది. ఇంకా జలుబు దగ్గు తగ్గుతుంది ఈ తినడం వలన. తర్వాత ఫేస్కి మన ఫేస్లో మొటిమలు అలా ఉంటే ఉసిరికాయ తినడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయి, ఫేస్ మృదువుగా అవుతుంది. తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. ఉసిరికాయ తినడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో మీరు కంపల్సరీ ఉసిరికాయ ప్రతి ఒక్కరు తినని వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనకు కేవలం ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మనం బాగుంటేనే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి మన ఆరోగ్యం మనకు మహాభాగ్యం అన్నట్టు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు, పళ్ళతో పాటు ఇలాంటి ఉసిరికాయలు కూడా తీసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. సో మీరు కూడా తింటారు కదా, చేసుకొని తినండి, ఓకేనా? నేను వేరే దాంట్లోకి మార్చుతాను. దీన్ని ఇప్పుడు అయిపోయినట్టు కాదు, ఇది 3 days పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత 3 days తర్వాత నెక్స్ట్ చూద్దాం ఎలా ఉంది, ఆయిల్ పేరిందా, తక్కువ ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా, సరిపోయిందా లేదా, తర్వాత మనం కలుపుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? బాయ్. మనకి వీడియో ఓకేనా? రైట్. హలో ఫ్రెండ్స్, హాయ్. సో మనం మొన్న కలుపుకున్న పచ్చడి చూద్దామా ఎలా ఉందో? తీసి చూద్దాం. ఇక చూడండి, మనం కొంచెం ఆయిల్ తేలింది కదా పైకి, ఇంకో కప్ పైన కొంచెం పట్టింది చూడండి, ఆయిల్ తేలింది, బాగుంది కదా స్మెల్. చూద్దాం, కలుపుదాం ఇప్పుడు. రిలీజ్ అయింది, కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఫస్ట్ టేస్ట్ చేసి చూద్దాం.
బాగా కుదిరింది. ఉప్పు కారం అంతా బాగుంది. సో మీకు కొంచెం డ్రై అనిపిస్తే కొద్దిగా ఆయిల్ కలుపుకోండి. నాకైతే సరిపోతుంది. మీ ఇష్టం. కొద్దిగా లిక్విడ్ ఎక్కువ కావాలంటే కొంచెం ఆయిల్ కలుపుకుంటే సరిపోతుంది, లేకపోతే లేదా అవసరం. మీకు అంతా పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది. సో మీరు ఇలాగే చేసుకోనండి, తినండి. చాలా బాగుంది. చేసుకొని తినండి, మంచిగా ఉంది. ఉసిరి బాగుంటుంది కాబట్టి ఆమ్లా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా? సూపర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఇప్పుడు ఈ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. స్టీల్ ఉంది, ఇది డబ్బా, స్టీల్ డబ్బాలో ఇంట్లో పెట్టుకున్నాం. ఇంతకుముందు నేను మంచిగా కడిగి ఆరబెట్టుకున్నాను, తుడిచి పెట్టాను. వాటర్ లేకుండా వేసుకోవాలి ఏదైనా సరే. ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, పాడవుతుంటుంది పచ్చడి. పచ్చడి తయారు చేసుకోవాలి. గాజు సీసాలో కిలో పెట్టాను. మూత గట్టి పెట్టుకొని పచ్చడి చాలా రోజులు వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ మీ, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.